అండి చెక్కల పిండి వరిపిండి పట్టించుకొని మరకి బాగా బరక లేకుండా జల్లెడ పట్టుకొని నీట్గా దాంట్లో పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మిక్సీ వేసి కలిపి తగినంత ఉప్పు జీలకర్ర బాగా మెత్తగా కలిపి ఇలా ఉండలు చేసుకొని పూరీ ప్రెస్లో ఒత్తి చూడండి, పూరీ ప్రెస్లో ఇలా అన్ని చెక్కలు చేసుకోవాలన్నమాట. చిన్న చెక్కలు, చిట్టి చెక్కలు అనమాట. కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాం చెక్కల్లో. చూసారా చెక్కలు ఎలా వేసాం. ఆ చెక్కలన్నీ ఇలా తీసుకొని ఇలా బాండీలు వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఎన్న పోసేసి కలుపుకుంటే మనం పిండిలో చెక్కలు బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత తెల్లగా నీట్గా పొంగి బొదబొదలాడుతా నీట్గా వస్తున్నాయి చెక్కలు. చెక్కల పిండి గట్టిగా కలుపుకోవాలి. పలచగా అది అనుకో జావైనా చెక్కలు బాగా రావన్నమాట. పూరీ ప్రెస్లో 2-3 పెట్టి ఒత్తేసుకోవటమే. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని బాగా వేసాక ఒకసారి ఇలా కలిపామనుకోండి, కింద పైకి కిందకి వచ్చేస్తే ఇలా డీప్ ఫ్రై చేసుకొని బాగా వేపుకోండి. చిట్టి చెక్కలు, చిన్న చిన్న చెక్కలు వరి పిండితో బాగా పిండి బాగా కలుపుకోండి. చెక్కలు బాగా వస్తాయి. ఎన్న పోసేయండి, జీలకర్ర వేయండి, పెసరపప్పు వేయండి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి మిక్సీ వేసి కలపండి. కారం, అదే కారం అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారా పూరీ ప్రెస్లో పెట్టి ఇలా అన్నీ ఒప్పుకోవటమే. చెక్క చూసారా ఎలా వేగినాయో, తెల్లగా ఎంత బాగా వచ్చినాయో చూసారా చెక్కలు నీట్గా. ఇలా ఎన్ని చెక్కలైనా వండుకోవచ్చు అనమాట. మా చెక్కల రెసిపీ, మా చెక్కలు వండే విధానం మీకు నచ్చినట్లయితే మా ఊర్లో శివరాత్రి, మహాశివరాత్రి అనమాట, చాలా బాగా చేస్తారు. పెద్ద పండగ, అందుకే అందరూ ఎక్కువ పిండి వంటలు వండుకుంటారు రకరకాలు. మా చెక్కల రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చెక్కలు